అన్న టాక్సిక్ అని అనకన్నా టానిక్ కావాలి తాగాలన్న ఇప్పుడు ఇంత ఈ సినిమా కోసము ఇరుముడి మంచి భక్తి సినిమాని కూడా తీసేశారు. దిల్ రాజు గారు మీకు థియేటర్ లేకపోతే మీరు ఏదో అసలు కొండం మానేయండి. ఇంత ఇరుముడి మంచిగా ఆడుతున్న సినిమాని తీశారు. 6 స్క్రీన్లు టాక్సిక్ వేశారు. 2500 మంది వచ్చారు. 200 నిమిషాలు చావ మింగారు అనుకోండి. ఇంత ఘోరంగా ఎవరు మింగరు. ఇంత ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉంటాయి కానీ ఈ రేంజ్ లో ఫ్లాప్ దీని మీద సంపూర్ణ సినిమా బెటర్ అనిపిస్తుందండి బాబు. గేమ్ చేంజర్ సినిమా బాగుంటుందండి. మంచి సబ్జెక్ట్ మూవీ అది. కాన్సెప్ట్ బాగుంది. అంతా యాష్ ఇక్కడ కాబట్టి ఇంత ప్రెస్టేషన్ ఉంది. నాకు తెలిసి కర్ణాటకలో అయితే మాత్రం యాష్ ఆ గీతురాజ్ ఇంటి మీద పక్కా దాడి చేస్తారు. 2000 రూపాయలు టికెట్ అక్కడ, ఇక్కడ 400 కాదు. కేజీఎఫ్ అన్న, కేజీఎఫ్ ముందు ఆయన ఎవరో మనకు తెలియదు. కేజీఎఫ్ తర్వాతే దేశవ్యాప్తంగా ఆయన తెలిసాడు. బాగా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్ అంతా తీసుకెళ్లి ఒక ఆడదాని చేతిలో పెట్టాడు. సర్వం అయిపోయింది. 100% అన్న. అక్కడ ఆమెకి రొమాన్స్ చేయాలనుకుంటే ఇమ్రాన్ హష్మీతో తీయచ్చు కదా. లేడీ డైరెక్టర్ అయ్యి ఉండి అంత రొమాన్స్ ఏంటి అన్న? ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కిస్సులు రొమాన్స్ తోనే సినిమా ఉంటుంది. స్టోరీ అన్న బిల్లా సినిమా కూడా ఉంటుంది అన్న. బిల్లా సినిమాలో కూడా నమితాని అనుష్కని ఇద్దరినే పెట్టారు. ఈ సినిమాలు అంతకు మించి పెట్టారు. దీనికి రేటింగ్ అంటూ ఉండదన్న. ఆడి కారుకు ఉండే జీరోస్ కన్నా ఇక్కడ ఎక్కువ జీరోస్ అన్న. అసలు రేటింగ్ స్టార్లే పడవండి. ఇరుముడి సినిమా బాగుంది. ఒకళ్ళు ఈ సినిమా బాగుందా, పబ్జీ గేమ్, టెంపుల్ రన్ గేమ్ బాగుందంటే ఆ గేమ్సే బాగుంది ఈ సినిమా కన్నా. ఫస్ట్ గన్ ఆడుతాడు, చిన్న గన్ను, దాంట్లో బయటకు వచ్చేసి జస్ట్ మిషన్ నాకు తగిలిపోయింది బుల్లెట్ లో. అతను కొత్త గన్ను తెస్తాడు. లేదు సినిమా థియేటర్ లో వాళ్ళు పక్కబడి బయటకు వచ్చేసాడు. ఈ మాత్రం చాలా బాగుంది. బుల్లెట్ జస్ట్ మిస్, మా కుర్చీ తల్లి బక్క పడిపోయింది. అమ్మో నా ప్యానాలు పోను ఒక రామ్ మిస్ అనమాట. కానీ మామూలుగా కాల్చట్లేదు. ఫైరింగ్ మొత్తం మాత్రం అంతా మొత్తం క్లాస్ అనమాట. ఇది క్లాస్ మాసోలు కాదు, ఓర్ క్లాస్. ఎస్ క్యారెక్టర్ అంటే హీరో, ఆయన హీరో అనమాట. ఫైట్ హీరో అనమాట. తర్వాత తందానే తానే నాన్న ఉంటది. ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తందానే తానే ఆ చుప్పచక్కడ ఉంది. భలే ఉందప్ప. కుర్రాళ్ళకి మాత్రం ఊపనమాట. ఒక్కళ్ళు కాదు చాలా మంది ఇట్లాంటి చూడాలి కదా కుర్రోళ్ళు అంటే. చాలా బాగుంది అనమాట సినిమా. ఏంటంటే క్లాస్ వాళ్ళకే ఈ సినిమా, క్లాస్ వాళ్ళకే కానీ మాస్ వాళ్ళకి కొంచెం అర్థం కాదు. క్లాస్ వాళ్ళకి మాత్రం అర్థం చేసుకుంటే మంచి సినిమా చూసాను. కొంచెం కూడా నచ్చలేదు నాకైతే మాత్రం. చాలా మంది ఇంకా చెప్తే టాకు కూడా క్లైమాక్స్ థియేటర్లో వెళ్ళిపోదామా ఉందామా అని అంటే అందరూ లేచు నిల్చున్నారు అనమాట. ఇంకేదో ఉంటుంది అంటే సినిమాకి వెళ్ళిన తర్వాత మాత్రం క్లైమాక్స్ తప్పని ఎవరు రాలేరు కదా. చాలా మంది తిట్టుకుంటారు. నిజంగా చెప్తున్నా. చేసిన ప్రమోషన్ ఏదైనా రేటింగ్ నేను ఏమేమోనండి 0.5 అంతే. నేను ఒక్కడిని ఇంకేముందిరా, మొత్తం కలిసిపోయిందిలే. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్. మాస్టర్ పీస్ లేదు, ఏం లేదు బ్రదర్. ఒకటే నడుస్తుంది, కొట్టాలా ఎక్కాలా. ఎవడో వస్తాడు, ఎవడో చచ్చిపోతాడు, ఎవడో వస్తాడు, ఎవడో పోతాడు. ఏం అర్థం కాదు అసలు. వాడు ఎట్లా గ్యాంగ్స్టర్ అయిందో నాకు అర్థం కాదు. వాళ్ళక్క ఎవర్రా నేనతారా, ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో ముక్కు అర్థం కాదు కదా. మొత్తం ఒకటైతే అర్థమైంది. తబాయి. అంటే ఇప్పుడు చెప్పుకోదగ్గ సీన్లు చెప్పాలంటే ఏం చెప్తావు? కొన్ని హైలైట్స్ చెప్పాలంటే మూవీలో ఫైటింగ్ సీన్స్ లో కెమెరా ఎలివేషన్ అదొక్కటి. అక్కడ ఏ క్యారెక్టర్ లేదు అన్న. ఏదో ఆయన రేంజ్ కి ఆయన డైలాగులు ఓన్ గా రాసుకున్నట్టున్నాడు అంతే. 500 మంది చూసారండి 6 స్క్రీన్లలో. ఒక్కలంటే ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదు అన్న. అందరూ డిసప్పాయింటెడ్. వాళ్ళు ఫ్రీ టికెట్లు అయ్యి ఉంటాయన్న. వాళ్ళు అలా అరిచారంటే ఫ్రీ టికెట్. డబ్బులు ఇచ్చుకునేవాడు ఎవడు కూడా ఇలా అరడు. ఎందుకంటే ఆడికి ఆ బాధ ఉంటుంది. ఫ్రీగా టికెట్ వచ్చింది కదా ఏదో అరిచేద్దాంలే అని చెప్తా అలాంటి వాళ్ళు మీరు రివ్యూలు రాయకండి. వాళ్ళ వల్ల వేరే వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. అస్సలు కాదు. దిల్ రాజు గారు మళ్ళీ మీరు సినిమా చూసుకోనండి. 150 కోట్ల అనవసరంగా దీనికోసం 23 సినిమాని కూడా పక్కన పెట్టేశారు. మంచి భక్తిగా వెళ్తున్న సినిమాని తీసేశారు. థియేటర్ ఖాళీ లేవని. నాగవంశీ గారు మీరు మంచి పని చేశారు ఈ సినిమా తీసుకోకుండా. నిజంగా అంటే ఇప్పుడు ఎవరికి కనెక్ట్ అవుతాయి కూడా నాకు అర్థం కాదనిపించింది. ఒక ఉపేంద్ర సినిమా అనుకోవాలి. డైరెక్టర్ అయితే మాత్రం మోహన్
దాస్ ఎందుకు తీసారనిపించింది నాకైతే సినిమా మాత్రం. సో ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఒక్కసారి చూడొచ్చు సినిమా, అది కూడా యూత్ చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇందులో వల్గర్ సీన్స్ అయితే ఇంకా ఎక్కువ సీన్స్ ఏమైనా ఉన్నాయని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే సెన్సార్ మొత్తం కట్ చేసేసినట్టు ఉంది. సినిమాలో అయితే ఏమీ లేవు. అండ్ ఫస్ట్ హాఫ్లో 1-2 తప్ప అసలు ఏం లేవు. ఇక సెకండ్ హాఫ్కి వస్తే అసలు మొత్తం ఫైట్సే తప్ప ఎలాంటి సీన్స్ లేవు. సో స్టోరీ మెయిన్ ముఖ్యంగా స్టోరీ చెప్పుకోవడానికి ఏమీ లేదు స్టోరీలో. సో స్టోరీలో దమ్ము లేకపోవడం వల్ల సినిమా అనేది ఒక్కసారి చూడొచ్చు, 10 సార్లు చూసినా కూడా ఈ సినిమా అర్థం కాదు. ఆ లవ్ స్టోరీ అయితే మాత్రం బాగుందండి. లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు. సో కానీ క్యారెక్టర్లు అన్ని కూడా సగంలో కట్ చేసేయడం, నాకు సినిమా మొత్తం 2.5 గంటలు చూసినా కూడా ట్రేజర్ చూసినట్టు అనిపించింది. ఎందుకంటే సీన్స్ అన్ని కట్ చేసుకుంటూ ఇది నాకు తెలిసి పార్ట్ 2, పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఈ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత అవ్వదు అనిపించి ఉంటుంది. మొత్తం సినిమా 2.5 అవర్స్ 3 అవర్స్ దగ్గర జరుగుతుంది కదా, మొత్తం ట్రేజర్ చూసినట్టు అనిపించింది. కానీ సినిమా ఎక్కడ కూడా ఫుల్గా చూసినట్టు అనిపించలేదు. సో కట్ చేసుకుంటూ పోవడం వల్ల సినిమా స్టోరీ అనేది ఎవరికి అర్థం కాదు. సో లాస్ట్ ఫైనల్ వరకు కూడా సినిమా స్టోరీ ఎవరికి అర్థం కాదు. నాకైతే మాత్రం ఎస్ చూడడానికి వచ్చాను. రాకీ బాయ్ అంటే నాకు చాలా ఇష్టం. సో రాకీ బాయ్ని చూడడానికి వచ్చాను. కానీ రాకీ బాయ్ ఈ సినిమాలో చాలా బాగా అంటే క్యారెక్టర్ ఒక డాన్గా తన కాస్ట్యూమ్ డిజైన్ కానీ ఫైట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫైట్స్ అయితే మాత్రం మారులెస్. మెయిన్ ఏంటంటే స్టోరీ లేదన్న, డైరెక్షన్ లేదు. సో ఆడపెత్తనం బోడి పెత్తనం అన్నట్టు అనిపించింది నాకైతే సినిమా. అసలు మ్యాటర్ ఏం లేదు బ్రో లోపల. ఎందుకంటే అసలు గోవాలో ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు. ఆ గ్యాంగ్స్టర్ ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాదు సినిమాలో. అసలు ఆయన ఎందుకు చేస్తుండు, ఏంది కథ ఏం లేదు అసలు. అంటే డైరెక్టర్ చూపించడం అనేది కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది లోపల. అతను మొత్తం పోర్చుగీస్ నుంచి రూలింగ్ చేస్తాడు, అదంతే కొద్దిగా డిసప్పాయింట్మెంట్గానే ఉండే. యాక్టింగ్ బాగానే ఉంటుంది కానీ మన డైరెక్షన్లో ఉంటుంది మొత్తం సినిమా. ఏ సినిమా అయినా కానీ కంటెంట్ ఉంటేనే సినిమా బతుకుతుంది. అట్లా నయనతార అది బాలే బ్రో, డిసప్పాయింట్మెంట్. అసలు ఆమె హీరోయిన్ గుండి సిస్టర్గా చేయడం అనేది అసలు నచ్చలే అసలు జనాలకి. కియారా అద్వానీ పర్లే బాగానే ఉంది. కొద్దిగా బోల్డ్ సీన్స్ కోసం పెట్టింది కానీ అంటే అవి చూసి ఏం లాభం లేదు కదా జనాలకి. ఏమన్నా ఉన్నాయి బ్రో, 3 హీరోయిన్స్ ఉన్నాయి. హుమా ఖైరేషి, కియారా అద్వానీ, మళ్ళీ నెక్స్ట్ రుక్మిణి కట్ చేసినట్టున్నారు. యూత్ అని కాదు బ్రో, అంటే ఎట్లా అంటే ఏదో చేద్దాము, ఏదో గోవాకి ఏదో గ్యాంగ్స్టర్ ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఏం లేదు లోపల. లేదు బ్రో, ఫస్ట్ డేనే కొద్దిగా డౌట్. కొద్దిగా హిట్ టాక్ రాలే కాబట్టి కొద్దిగా డౌటే. ఏమో రికవరీ రావచ్చేమో. ఫైట్స్ కొద్దిగా పర్లే బ్రో, యావరేజ్. అంటే ఆ షూటింగే మన కేజీఎఫ్లో ఎట్లా షూటింగ్ చేస్తాడో దీంట్లో కూడా అట్లనే చేస్తాడు కానీ కొద్దిగా ఓవర్గా కనిపించింది. ఇప్పుడు చాలా మంది కేజీఎఫ్ అంటే ఇప్పుడు కేజీఎఫ్ తోటి పోలుస్తున్నారు, దాన్ని చూసి దీనికి రావడం. కేజీఎఫ్ కన్నడ ఇండస్ట్రీని పైకి లేపింది బ్రో. ఈ సినిమా అసలు ఏం లేదు దీనిలో లోపల, ఇది డిజాస్టరే. లేదు బ్రో, ఒక 2 రోజులు చూస్తారు, దాని తర్వాత అందరు వెళ్ళిపోతారు ఇంటికి. ఇరుముడి మళ్ళీ పెరుగుతాయి, అది కామనే.